వాడ శ్రీనివాసరావు ఉన్నటువంటి హాల్ ఇది. హాలు కమ్ బెడ్రూమ్ అన్నీ ఇక్కడే. ఎవరైనా వస్తే పర్సనల్గా ఇక్కడ కూర్చుని రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, అతనికి ఆప్తమిత్రులు కానీ, ప్రాణ స్నేహితులు ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికైతే ఖచ్చితంగా తీసుకొని వస్తారు, ఇక్కడే మాట్లాడతారు. ఆయన టేక్ వుడ్ అనుకుంటా ఇది. ఈ టేక్ వుడ్ చాలా చక్కగా నిర్మించుకున్నారు, చూడొచ్చు. ఇదంతా ఉయ్యల్లా ఊగుతూ ఉంది. చాలా బాగుంది. ఇలాంటిదే హైదరాబాద్లో కూడా ఒకటి తయారు చేసుకున్నారంట. ఇక్కడ కూడా సేమ్ అలాంటిదే తయారు చేసి ఇక్కడ తయారు చేసి అక్కడ తయారు చేసి ఉంటారు బహుశా. ఈ చైర్ కూడా చాలా చక్కగా ఉంది. ఇది సేమ్ చైర్, ఎందుకంటే ఇటువంటి చైర్లో ఉంటేనే ఆయనకి ఒక హుందాతనం ఉంటుందనే ఒక ఆలోచనతో పెడుతూ ఉంటారు. ఈ పక్కనే ఈ టీ పెట్టుకోవడానికి, లేదంటే ఒక ఫైల్స్ పెట్టుకోవడానికి ఒక పక్కన ఒక టేబుల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా మరో సోఫా కూడా పెట్టుకున్నారు. ఈ సోఫా కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు, మనమైతే చూడొచ్చు. సోఫా కూడా చాలా చక్కగా ఉంది, ఎందుకంటే స్ప్రింగ్ సిస్టంతో ఉంది, చాలా మెత్తగా పొత్తుగా ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరితోనైనా సరే ఇలా ఇక్కడ కూర్చొని అటువైపు ఆయన కూర్చుంటారు, దువ్వాడ శ్రీనివాసరావు గారు. అక్కడ కూర్చొని ఎవరితో అయినా సరే డిస్కషన్ ఏదైనా సరే ఒక విషయం గురించి కానీ, లేదంటే వాళ్ళ సమస్యల గురించి కానీ ఏదైనా డిస్కస్ చేయాలంటే చాలా ఎక్కడి నుంచి అనువుగా ఉన్నటువంటి ప్లేస్ని అంతా కూడా చాలా చక్కగా ఇదంతా కూడా నిర్మించుకున్నారు. ప్రస్తుతం చూస్తే ఇది ఇంత అటువైపు కిచెన్ చూసాము, అలాగే హాల్ చూసాము, అలాగే మరోవైపు ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి రూమ్ ఇది. ఈ రూమ్ కూడా చాలా చక్కగా నిర్మించుకొని చాలా చక్కగా ఇవన్నీ కూడా చూసుకున్నారు.